మన ఇండియాలో 5000 mAh స్మార్ట్ ఫోన్స్ అనేవి వెరీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా 6000 mAh బ్యాటరీ అండ్ సిలికాన్ కార్బన్ యానోడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 7000 mAh బ్యాటరీలు, 7500 mAh బ్యాటరీలు కూడా 2025లో మనం రీసెంట్ లాంచెస్లో కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ ఇక్కడితో ఆగిపోవట్లేదు. రీసెంట్గా రియల్మీ వాళ్ళు మే మంత్లో 10,000 mAh బ్యాటరీ ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ని రియల్మీ GT7 ఫ్యామిలీలో దీని ఒక కాన్సెప్ట్ ఫోన్ లాగా అనౌన్స్ చేశారు. అక్కడితో వాళ్ళు ఆగిపోలేదు. ఇప్పుడు ఈ మంత్ 27వ తారీఖున, ఆగస్టు 27వ తారీఖున వీళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు వేసి అంతకు మించి ఏకంగా 12,500 mAh కానీ 12,000 mAh బ్యాటరీతో ఉన్న ఒక కాన్సెప్ట్ ఫోన్ని వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. ఇది మామూలు విషయం కాదు, థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ. ఎందుకంటే ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత బ్యాటరీ సైజ్ అనేది తిన్నుగా ఉంటుంది, బట్ కెపాసిటీ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలామందికి కింద కామెంట్లు ఫస్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే దెబ్బకి పేలిపోద్ది అనుకుంటారు కదా. యాక్చువల్గా ఇక్కడ రియల్మీ లాంచ్ చేస్తుంది, కానీ రియల్మీ ఎవరి గ్రూపు? బీబీకే గ్రూపు. బీబీకే గ్రూప్లో ఎవరి దగ్గర ఉంది? ఒప్పో. మీకు ఒక విషయం తెలుసా? Oppo has one of the best battery protection technologies అవైలబుల్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకున్న బ్యాటరీ ప్రొడక్షన్ టెక్నాలజీ మామూలు విషయం కాదు. మీరు OnePlus ఫోన్స్లో చూస్తున్నారు, అలాగే ఒప్పో గ్రూప్లో అన్ని ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళ టెక్నాలజీ కిందనే ఉంటాయి. మళ్ళీ పెద్ద సైజ్ ఉంటుంది అనుకుంటున్నారా? అలా ఏముండదు, జస్ట్ 8.5 mm థిక్నెస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీని వెయిట్ 210 to 212 grams మాత్రమే ఉంటుందంట, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్ అనమాట. సో అందుకని భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ స్టిల్ ఇది మాత్రం ఒక మ్యాసివ్ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మినిమం మోడరేట్ యూజర్స్కి అయితే ఒక 4-5 రోజులు ఈజీగా బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఫోన్ వస్తే ఇండియాలో కొంటారా లేదా? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.